అలా గుడ్ మార్నింగ్ అండి, అందరు బాగున్నారా? ప్రత్యేకించి మొన్నటి దినాన మచ్చికపలనే ప్రాంతంలో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు కృప చూపించాడు. అనేక మంది వాక్యం విన్న తర్వాత పశ్చాత్తాపడారు, కన్నీళ్లు కార్చారు. వారి జీవితంలో గొప్ప అద్భుతాలు చేసినందుకు దేవునికి మహిమ కలుగాక. అలాగనే రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. మార్కు సువార్త 13:31 ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలు గతించు. ప్రియులారా, ఈ సృష్టి ఒక రోజు గతించిపోతుంది, కానీ దేవుని మాటల్లో ఎప్పుడు గతించిపోదు. ఆయన మాట ఏదైతే సెలవుస్తున్నదో అది ఖచ్చితంగా 100% జరుగుతుంది. కనుక భవిష్యత్తులో ఏం జరుగుతుందో దేవుడు తెలియజేసినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. కనుక వాక్యము మనతో మాట్లాడినప్పుడు మనలో ఉన్న లోపము, ఒకవేళ పాపం ఉన్నట్లయితే ఆ పాపమును సరిచేసుకుంటే మన జీవితము నెమ్మదిగా ఉంటుంది. మన జీవితము ఈ లోకములో దేవునికి వెలుగుగా ఉంటుందండి. లేదా ఇంక నువ్వు పాపంలోనే బ్రతికితే, దేవుని మాటకి లెక్క చేయకపోతే ఆ పాపము నిన్ను ఒకరోజు నాశనం తీసుకెళ్తుంది. ఆ పాపము నిన్ను ఒకరోజు నీ కుటుంబానికి నిన్ను దూరంగా పెడుతుంది. ఆ పాపము నిన్ను నలుగురిలో నీకు అవమానాన్ని తీసుకొస్తుంది. ఆ పాపమే నేను ఒంటరిదానిగా నిలబెడుతుంది. కాబట్టి దేవుని ప్రజలరా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని హెచ్చరిస్తున్నప్పుడు, అది ఎటువంటి పాపమైనా, అది ఎటువంటి రహస్య అక్రమ జీవితమైనా దాన్ని విడిచిపెట్టండి. దేవుని వైపు తిరగండి. నీకు నెమ్మదిని, సమాధానమును నా యేసు యొక్క రక్తము నిన్ను కడిగి పరిశుద్ధురాలుగా మార్చే కృప దయచునుగాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, ఉదయకాలన వాగ్దానం వింటున్న బిడ్డల మీద నాకు అభిషేకం ఉంచండి అయ్యా. ప్రత్యేకించినైనా ఉద్యోగం చేసే బిడ్డలకినైనా మీరు తోడుగా ఉండి వారి ప్రయాణంలో క్షేమం దయచేయండి. అలాగే నా ప్రభా, ట్రాన్స్ఫర్ కొరకునైనా ప్రయత్నం చేసిన బిడ్డలకి మీరు సహాయం చేయండి. ఎదుగునైనా యవ్వన కాలంలో బిడ్డలైనా, ఇదిగో తండ్రి, ఎంతోమంది ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి అద్భుతాలు జరిగించినైనా. వివాహం కాని బిడ్డల జీవితంలో అద్భుతాలు జరిగించానైనా. ఎదుగో కుటుంబ సమస్యలతో, బాధలతో, అయా కోర్టు కేసులతో సతమవుతున్న వారికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉదయకాలన ప్రభా, ఎంతమంది రక్షణ లేకున్నారో వారందరికీ రక్షణ దయచేయను గాక. ప్రతి దైవ సేవకుని వారి కుటుంబాన్ని మరుగుపరిచిన ప్రభా, ఈ కడవరి దినాలనైనా ప్రతి సంఘాన్ని భద్రపరచమని, ఈ వాగ్దానమైన బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.